హే! హలో! మీకెప్పుడైనా అసలు ఈ విశ్వాన్ని ఎవరు తయారు చేశారు అనే ఆలోచన వచ్చిందా? అంటే భగవద్గీతలోనేమో ఈ విశ్వం అంతా కృష్ణుని శరీరంలో ఒక భాగం అని ఉంటుంది. అదే ఖురాన్ ఇంకా బైబిల్ విషయానికొస్తే ఈ విశ్వాన్ని యేసుక్రీస్తు ఇంకా అల్లా తయారు చేశారని ఉంటుంది. వీటిలో ఏది నిజం? నిజంగా ఈ విశ్వాన్ని ఎవరు తయారు చేశారు? ఈ విశ్వం నిజంగా విష్ణువు శరీరంలో ఒక భాగం అయితే విష్ణువు ఇన్ని వేరువేరు కులాలని వేరువేరు మతాలని ఎందుకు తయారు చేశాడు? అదే బైబిల్ మరియు ఖురాన్ ప్రకారం ఈ విశ్వాన్ని నిజంగా యేసుక్రీస్తు మరియు అల్లా తయారు చేసి ఉంటే ఎంతమంది హిందువులు ఎందుకు తయారు చేశారు? అలాగే హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు మధ్య ఇన్ని గొడవలు ఎందుకు? అలాగే జీసస్ మరియు అల్లా ఒక్కరు మాత్రమే ఉంటే హిందూ పురాణాలలో హిందూ దేవతలలో ఇంతమంది ఎందుకున్నారు? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి విషయాల గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి మన ఛానల్లో చాలా వీడియోలు రాబోతున్నాయి. ముందుగా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.